కారుణ్య సమూహపు స్వాధ్యాయానికి స్వాగతం పలుకుతూ ముందుగా మనందరి గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, గురువులందరికీ, దివ్యాత్మ స్వరూపులకి, విశ్వానికి మన యొక్క ఆత్మ ప్రణామములు తెలియజేసుకుంటూ మరి ఈరోజు స్వాధ్యాయాన్ని ప్రారంభించుకుందాం. మరి రామ్తా అందించిన దివ్య సంపద మరి చక్కగా తెలుసుకుంటున్నాం. ఈరోజు మరి రామ్తా చెప్తున్నారు, జ్ఞానము మిమ్మల్ని పరిమితమైనటువంటి జీవితం నుంచి అపరిమితమైనటువంటి జీవితంలోనికి తీసుకువెళుతూ ఉంటుంది. ఈ జ్ఞానం లేకపోతే మనము నూతిలోని కప్పలాగా అక్కడెక్కడే కొట్టుకుంటూ ఉంటాం. ఈ యొక్క జ్ఞానంతో మనము అనంతమైనటువంటి ఆహ్, మరి జీవితాన్ని పొందవచ్చు అని చెప్తున్నారు. దైవ పరిస్థితులు, దుర్భర పరిస్థితుల నుంచి ఆర్థిక స్వేచ్ఛ, ఆనందం వైపుకి మనం వెళ్ళవచ్చు. చైతన్య శక్తి మరింత విస్తరింప చేసుకునేందుకు విస్తృతమైన అవకాశాలను మనకి ఈ యొక్క జ్ఞానం ద్వారా మనం పొందుతూ ఉంటాము. మీరు దేనినైతే స్వీకరిస్తున్నారో అదే మీరవుతూ ఉంటారు. జ్ఞానాన్ని స్వీకరిస్తున్నంత కాలము మీరు జ్ఞానులుగా ఉంటారు. అపరిమితమైన జీవితము, అపరిమితమైనటువంటి ఆనందము, అపరిమితమైనటువంటి ఆలోచనా దృక్పథము, సంపూర్ణత్వము, అపరిమితమైనటువంటి ఇవన్నీ కూడా మనకి కేవలము జ్ఞానం ద్వారే మనకి ప్రాప్తిస్తాయి. ఈ సృష్టిలోని ప్రతి వస్తువు పరమాణువు నుంచి బ్రహ్మాండం వరకు అన్నింటిలోనూ ఉన్నది దివ్యకాంతియే. ప్రతి ఒక్క దానిలో కూడా ఉంది ఈ దివ్యకాంతి అని చెప్తున్నారు. జ్ఞానం కోసం పరితపించండి మాస్టర్స్. సిరి సంపదలు అనేవి అవి ఒకసారి మీరు జ్ఞానం వైపు గనక వెళ్ళగలిగితే మిగతావన్నీ అవే మీ వెనకాల వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు పరితపించవలసింది మీ యొక్క జ్ఞానం వైపు అని చెప్తున్నారు. నమ్మక వ్యవస్థ ద్వారా మానసికంగా స్థిరపడి ఎమోషన్స్‌తో ఏది ఫీల్ అవుతున్నారో దానినే జీవిత అనుభవాలుగా మీరు పొందుతూ ఉంటారు. మీ నమ్మకాలను, ఆలోచనలకు అనుగుణంగానే మీ దేహము తన ఆరోగ్యాన్ని మార్చుకుంటూ ఉంటుంది. మీరు వయసు పైబడుతుందని, ముసలితనం వస్తోందని అనుకున్నట్లయితే గనక, అదే విధంగా మీ యొక్క దేహం కూడా అలాగే ఆహ్, తయారవుతూ ఉంటుంది. భవిష్యత్తులోనూ, దేహం గతంలోనూ, ఎమోషన్స్ ఈ వర్తమానంలోనూ ఉండడం జరుగుతుందని నేను ఇంతకు ముందే చెప్పాను కదా! మీకు గుర్తుందా? కానీ క్షణం క్షణం మీ దేహము మార్పులకి లోను అవుతూనే ఉంటూ ఉంటుంది. ఎప్పటికప్పుడు మీ యొక్క ఆలోచన పరిస్థితులకు అనుగుణంగా, మీ యొక్క జ్ఞానంకి అనుగుణంగా మీ యొక్క దేహము ఆటోమేటిక్‌గా మౌల్డ్ అవుతూ వస్తూ ఉంటుంది అని చెప్తున్నారు. కాలాన్ని మీ జ్ఞానం పరిధిలో నిర్వచించలేరు. కాలం అనేది ఒక మహాభ్రాంతి. జ్ఞానం పరిధి పెరిగే కొలది కాలం యొక్క నిర్వచనము మరి మారిపోతూ ఉంటుంది. కాలానికి మీరిచ్చే ప్రామాణికత సరైంది కాదు. కాలము, దూరము అనే కాన్సెప్ట్‌కు అతీతంగా మీ దేహాన్ని క్షణక్షణము పునర్నిర్మించుకోవచ్చు. సో, మీరు మీ యొక్క జ్ఞానంతో మీ యొక్క దేహాన్ని కూడా మీరు మార్చుకోవచ్చు. మీకు అనుగుణంగా మీకు ఏ విధంగా అయితే కావాలో, ఆ విధంగా మీ యొక్క దేహాన్ని కూడా మీకు అనుగుణంగా మీరు మార్చుకునేటువంటి శక్తిని మీరు కలిగి ఉన్నారు అని చెప్తున్నారు. మీ దేహము ఎలా ప్రతిస్పందిస్తుందో, అదే మాదిరిగా ఆరోగ్యం పట్ల మీ ఎమోషన్స్‌కు అనుగుణంగా ప్రతిస్పందిస్తుంది. దేహం పట్ల మీరు వాంఛిస్తున్న దానిని స్పష్టంగా కలల ద్వారా, ఎమోషన్స్ ద్వారా కేంద్రీకరించినప్పుడు మీ ఆరోగ్య రక్షణ వ్యవస్థ మార్పులకు లోనవుతూ ఉంటుంది. అది ఈ వర్తమానంలోనే సంభవిస్తూ ఉంటుంది. మీ ఎమోషన్స్ చైతన్య శక్తి సంయోగంతో జీవరసాయనిక చర్యలు జరిపి వాస్తవ రూపం జరుగుతూ ఉంటుంది. మీరు ఆహ్, మీ యొక్క జ్ఞానంతో మీరు సరియైనటువంటి ఆలోచనలు, సరియైన పాజిటివ్ విధానంతో గనక ఉంటే గనక దానికి అనుగుణంగా మీ దేహము చక్కటి ఆరోగ్యంని గూడా ఆటోమేటిక్‌గా సెట్ చేసుకోగలిసినటువంటి ఆ కెమికల్స్ ఏవైతే మీ యొక్క దేహానికి అనుగుణంగా రిలీజ్ అవ్వాలో అవి ఆటోమేటిక్‌గా మరి రిలీజ్ అయ్యి చక్కగా మీరు మీ యొక్క దేహాన్ని, ఆరోగ్యాన్ని మీ యొక్క చక్కగా మీరు చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చు.
మీ దేహంలో మీ ఎమోషన్స్‌కి అనుగుణంగానే మీ దేహంలో జీవరసాయనిక చర్యలు, అయస్కాంత చర్యలు ఇవన్నీ గూడా ఏర్పడుతూ ఉంటాయి. మీ కలలు వాస్తవ రూపం చెంది మీ దేహం నుంచి విడుదలైనప్పుడు దానికి అనుగుణంగా మీ దేహము ఆనందంతో పరవశిస్తూ ఉంటుంది. కాలం అనేది మహాభ్రాంతి. మీ ఆకాంక్షలు, కలలు అనుగుణంగా కాలాతీతంగా జీవితానుభవాలు, ఆరోగ్య వ్యవస్థ ఇవన్నీ గూడా రూపొందుతూ ఉంటాయి. కాలానికి భౌతిక సంఘటనల సృష్టికి ఏ మాత్రము సంబంధము లేదు. సో, మీరు ఆహ్, కలలు కనండి. మీకెలా కావాలి అనేది కలలు కనండి అని చెప్తున్నారు. మెడిటేషను మరి క్రియేషను 2 ఒకటి కావు. మెడిటేషను, అలాగే క్రియేషను. అంటే ధ్యానము, సృష్టి 2 ఒకటి కావు. ధ్యానము వేరే, మరి సృష్టి వేరే. భౌతిక సంఘటనలను వాస్తవ రూపము చెందించుకునేదే భౌతిక సంఘటనలు వాస్తవ రూపం చెందించడంలో ఇమిడి ఉన్న మెకానిజము ద్వా ధ్యానం కంటే విభిన్నంగా ఉంటుంది. ధ్యానము మీ యొక్క మనోశక్తిని విస్తరింపజేస్తూ ఉంటుంది. మీ అంతరంగంలో చైతన్య శక్తి ఉత్తేజాన్ని పొందుతూ ఉంటుంది. మీరు ఎంత బాగా ధ్యానం చేస్తే మీ లోపల ఉన్నటువంటి శక్తి అంత బాగా పెరుగుతూ ఉంటుంది. మానసికంగా బలోపేతంగా అవుతూ ఉంటారు. మానసికంగా ప్రశాంతత లభిస్తుంది. మరి ఆహ్, వాస్తవ రూపమా ఇది ధ్యానం గురించి. ధ్యానం మనం ఎంత బాగా చేస్తే, మన లోపల అంత శక్తి పెరుగుతుంది. మన మైండ్ పవర్ పెరుగుతుంది. ఇవన్నీ పెరుగుతాయి. కానీ మరి ఈ సృష్టి క్రియేషన్ ఎలాగా? ఈ క్రియేషన్ అంటే ఆహ్, ఇది ఎమోషన్స్, ఫీలింగ్స్ అనేవి ఇందులో ముఖ్యమైనవి. ఈ క్రియేషన్ మీరు ఏదైతే పెంపొందించుకోవాలి అనుకుంటున్నారో, దానిలో ఎమోషన్స్, ఫీలింగ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఒక సంకల్పాన్ని ఎంచుకొని అది నెరవేరుతుంది, ఇది నా జీవితంలోకి వస్తుంది అని ఒట్టి మాటలతో ఉచ్చరించకుండా ఊహించుకోవడమో చేస్తే ఆ లక్ష్యము వాస్తవ రూపం చెందదు. ఓకే. ఎందువల్ల ఆగిపోయింది అంటే గనక వాస్తవ రూపం చెందకపోవడానికి కారణాలు ఏమిటి అంటే ఎమోషన్స్, ఫీలింగ్స్ లేకుండా ఉన్నాయన్నమాట. మీరిప్పుడు ఏదైనా ఒక కోరిక కోరుకుంటున్నారు. అది ఏర్పడడం లేదు అంటే గనక దానికి గల కారణం ఏంటి అంటే, మీరు ఒక సంకల్పం అనుకుంటున్నారు. ఆహ్, మరి దాని గురించి చెప్తున్నారు. కానీ అది మీ జీవితంలో రావడం లేదు అంటే గనక కారణం ఏమిటి అంటే గనక దానికి సరి అయినటువంటి ఎమోషన్స్, ఫీలింగ్స్ అనేవి మీరు యాడ్ చేయడం లేదు. అందుకనే అది మీ జీవితంలోకి రావడం లేదు అని చెప్తున్నారు. మీ సంకల్పానికి ఊహాశక్తితో పాటు ఎమోషన్స్, ఫీలింగ్స్ జత చేసినప్పుడు మాత్రమే అది జీవశక్తి అవుతుంది. ఎప్పుడైతే మీరనుకున్న దానికి ఈ ఎమోషన్స్, ఫీలింగ్స్ అనేవి ఎప్పుడైతే ఏర్పడతాయో, అప్పుడు మీ లోపల ఆ విద్యుదయస్కాంత శక్తి ఇవన్నీ గూడా క్రియేట్ అయ్యి, అవన్నీ గూడా భౌతికంగా ఏర్పడడానికి కారణమనేది అవుతూ ఉంటుంది. ద థియరీ ఆఫ్ ఐన్‌స్టీన్. ఐన్‌స్టీన్ కూడా ఆహ్, ఆహ్, కాలం గురించిన కాన్సెప్టు ఆహ్, ఎలా ప్రారంభమైందో తెలుస్తుంది. అంటే ఈయన చెప్తుందనమాట ఇంకా. క్షణాలు గడిచే కొలది మీరు కాల ప్రవాహంతో పాటు గమనంలో ఉంటూ ఉంటారు. మీ మనోశక్తిలో వెలువడిన ఆలోచన తరంగాల నుంచి వెలువడిన దివ్య కాంతి మీ నుంచి వేరుపడిన మరుక్షణం నుంచి కాలం అనేది ప్రారంభమవుతుంది అని చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? మీ యొక్క మనోశక్తిలో వెలువడినటువంటి ఆలోచనా తరంగాల నుంచి వెలువడిన దివ్య కాంతి మీ నుంచి వేరు అయినటువంటి మరుక్షణం నుంచే కాలం అనేది ఏర్పడుతుంది అనేది చెప్తున్నారు. ఇది కొంచెము ఆహ్, ఆహ్, చెప్తున్నారు కానీ మనందరికీ ఆయన ఏం చెప్తున్నారంటే మీ యొక్క ఆలోచన తరంగాల నుంచి ఏదైతే దివ్య శక్తి, ఏదైతే ఒక కాంతి ఉందో అది గనక వేరైనప్పుడు కాలం అనేది జరుగుతూ ఉంటుంది అన్నట్లు చెప్తున్నారు. మీ నుంచి వేరుపడిన ఆలోచన తరంగాలు తన వేగాన్ని, ఫ్రీక్వెన్సీని గణనీయంగా తగ్గించుకొని చైతన్య శక్తితో సంయోగం చెంది భౌతిక సంఘటనలుగా వాస్తవ రూపం చెందుతూ ఉంటుంది.
ఒకసారి మన మన నుంచి ఎప్పుడైతే ఆలోచన తరంగాలు బయటికి వచ్చాయో, అవి మనకి వచ్చినప్పుడు నెమ్మదిగా వాటి యొక్క శక్తి అనేది తగ్గుతూ ఎప్పుడైతే ఒకానొక చైతన్య శక్తితో సంయోగం చెందినప్పుడు, అది ఒక భౌతిక సంఘటనగా మారుతుంది అని చెప్తున్నారు. మీ నుంచి విడుదలైన ఆలోచనా తరంగాల వేగాన్ని, ఫ్రీక్వెన్సీని తగ్గించుకుని, చైతన్య శక్తితో సంయోగం చెందే క్రమంలో కాల వ్యవధి అనేది ఉంటూ ఉంటుంది. సో, ఎప్పుడైతే ఒక ఆలోచన మన దగ్గర నుంచి బయటికి వచ్చి, అది మరి చైతన్య శక్తితో కలిసే ముందు ఈ యొక్క కాలం యొక్క పరిధిలో ఉంటుందనమాట. ఆ మధ్య గ్యాప్ అనేది ఉంటుంది. ఏంటి మన నుంచి వచ్చినటువంటి ఒకానొక ఆలోచన శక్తి యొక్క తరంగము చైతన్య శక్తితో సంయోగం చెందే ఈ టైం ఉంటుంది గదా! ఈ టైంలో ఆహ్, ఈ టైం తీసుకొని ఆ కాల వ్యవధిలో ఆలోచన తరంగాలన్నీ కూడా మన యొక్క భౌతిక సంఘటనలుగా రూపాంతరం చెందుతూ ఉంటాయి. ఆలోచన తరంగాలు క్రమక్రమంగా వేగాన్ని, తరంగ గమనాన్ని, ఫ్రీక్వెన్సీని తగ్గించుకుంటూ త్వరితగతిన పదార్థ సంయోగంతో కూడిన భౌతిక సంఘటనలుగా ఏర్పడుతూ ఉంటాయి. సంకల్పాలు ఇది ఇదంతా కూడా సైన్స్ అని గూడా చెప్తున్నారు. సంకల్పాలు, లక్ష్యాలు, తద్వారా కలలు, ఆ తర్వాత అవి వాస్తవ రూపం చెందడం అనే ప్రక్రియ మరి తీసుకుంటే భవిష్యత్తుకు అనేది తన ఉనికిని కలిగి ఉంటూ ఉంటుంది. భవిష్యత్తు కాలం అనే దానికి ప్రామాణికంగా ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే, ఆలోచనా తరంగాలు వేగాన్ని, ఫ్రీక్వెన్సీని తగ్గించుకుని, భౌతిక వాస్తవంగా రూపాంతరం చెందే ప్రక్రియలో ఈ యొక్క కాలం అనేది ఉంటూ ఉంటుంది అని చెప్తున్నారు. మనం బోలెడన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయి మన లోపల నుంచి. అది కావాలి, ఇది కావాలి, అది కావాలి అని. ఈ యొక్క ఆలోచన తరంగాలు చైతన్య శక్తితో కలిసి అది ఒక భౌతికంగా ఏర్పడడానికి కొంత టైం అనేది ఉంటుందనమాట. అదే ఆ విధంగా కాలం అనేది మనము తీసుకోవచ్చు అని చెప్తుందనమాట. కళలకు, భౌతిక వాస్తవానికి మధ్య కాలం అనేది ఆవిర్భవించింది. గణిత శాస్త్ర నియమం ప్రకారము ఇది కరెక్టే అని చెప్తున్నారు. మనం ఏదైతే అనుకున్నామో అది ఫిజికల్‌గా మనము ఏర్పడడానికి కాలం అనేది ఉంటుంది అని చెప్తున్నారు. ఓ వచ్చే సంవత్సరం, ఆ తర్వాత వచ్చే సంవత్సరాలలో కలల వాస్తవ రూపాలు ఇలా ఉండవచ్చు. లేదా అని మనము చెప్తూ ఉంటాం గదా! ఈ ఇయర్ ఇలా అయిపోయింది కదా! నెక్స్ట్ ఇయరు మనం ఈ విధంగా ఉండాలి అని అనుకుంటూ ఉంటాం గదా! సో, ఇదంతా గూడా అలాగే జరుగుతుంది అని చెప్తున్నారు. కాలం అనేది ఒక అవగాహన లేదా ఉజ్జాయింపు మాత్రమే. ఒక ప్రాతిపదికకు ఒకానొక ప్రాతిపదికను ఏర్పరుచుకొని, కొలమానాన్ని ఏర్పరుచుకుంటూ శాస్త్రీయంగా చూస్తే కాలానికి వర్తమానం ఒకటే ఉంది. గత కాలము, భవిష్యత్తు అనేది అసలు లేనే లేవు అని చెప్తున్నారు. ఓకే. క్యాలెండర్ ప్రకారం మీరు నెలలు, సంవత్సరాలు లెక్కబెడుతూ ఉంటారు కదా! ఋతువులు, ఇతరితర భౌతిక వాతావరణ సమాచారాన్ని ముందుగానే ఊహించుకుని లెక్కలు కడుతూ ఉంటారు. ప్రస్తుతం మీరు కలిగి ఉన్న ఇంటెలిజెన్స్ పరిధిలో కాలంను ఇంతకంటే ఎక్కువ అర్థం చేసుకునే స్థితి మనకి లేదు. మీకున్నటువంటి పరిస్థితుల్లో ఈ కాలాన్ని ఇంతకంటే మీరు ఎక్కువగా గూడా అర్థం చేసుకోలేరని గూడా చెప్తున్నారు. జీవిత అనుభవాలను మీ కలలు, ఊహాశక్తి, ఎమోషన్స్, ఫీలింగ్స్ ద్వారా వాస్తవ రూపం చెందించవచ్చు అనేది అక్షరాల సత్యం. ఇది ఎంత మీరు ఎమోషన్స్, ఫీలింగ్స్ కలిగి ఉన్నారు అనే దాన్ని బట్టే మీవి అన్నీ గూడా ఆధారపడి ఉంటాయి అని చెప్తున్నారు. ఇక్కడ రామ్‌తా మనకి 2 విషయాలు చెప్తున్నారు. ఒకటి ఏంటి అంటే ధ్యానం గురించి, రెండవది ఏంటి అంటే క్రియేషన్ గురించి. ధ్యానము అంటే గనక ఇది మనలో ఉన్నటువంటి ఏదైతే ఆ చైతన్య శక్తి ఉందో అది విస్తరించుకుంటూ, మన యొక్క శక్తిని పెంచుకుంటూ, మన యొక్క మైండ్ పవర్‌ని, మన యొక్క ఆలోచన శక్తిని అన్నింటిని పెంచడానికి ఈ యొక్క ధ్యానం అనేది మనకి ఎంతో హెల్ప్ అవుతుంది. అయితే క్రియేషన్ అనేది ఇది ఎలాగ ఏర్పడుతుంది అంటే గనక ఏదైనా ఒక సంకల్పం ఏర్పరుచుకున్న తరువాత, ఎక్కడైతే మీరు ఊహించుకుని, ఏదైతే మీరు కావాలి అని అనుకుంటున్నారో, అది ఊహించుకుని, దానికి అనుగుణంగా మీ యొక్క ఎమోషన్స్, ఫీలింగ్స్ గనక యాడ్ అయినప్పుడు,
అది నెమ్మది నెమ్మదిగా మీ యొక్క ఆలోచన తరంగాలు, మీ యొక్క చైతన్య శక్తితో సంయోగం చెందినప్పుడు అది రియాలిటీలోకి రావడం జరుగుతుంది. ఈ యొక్క మనం అనుకున్నది రియాలిటీలోకి జరిగేటువంటి మధ్యలో కాలం అనేది మనం పరిగణలోకి తీసుకోవచ్చు అని చెప్తున్నారు. అయితే మనం అనుకున్నటువంటి సంకల్పాలు జరగకపోవడానికి గల కారణము ఏమిటి అంటే దానికి మీరు మాట్లాడుతున్నారు. దాని గురించి మాట్లాడుతున్నారు. దాని గురించి కలలు కంటున్నారు. కానీ దానికెక్కడా గూడా మీ యొక్క ఎమోషన్స్‌ని, మీ యొక్క ఫీలింగ్స్‌ని ఎక్కడ యాడ్ చేయడం లేదు. అందుకని మీరు అనుకున్నవి మీరు పొందలేకపోతున్నారు అని చెప్తున్నారు. ఇంకా రామ్‌తా ఏమని చెప్తున్నారంటే, మీరు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కాలం గురించి అవగాహన అర్థం చేసుకునేటువంటి శక్తి మీరు చాలా తక్కువ కలిగి ఉన్నారు. యాక్చువల్‌గా చెప్పాలి అంటే కాలానికి భవిష్యత్తు, భూతకాలం అనేది లేదు. ఎప్పుడూ కూడా వర్తమానమే ఉంటుంది అని మనకిక్కడ రామ్‌తా చాలా చక్కగా చెప్తున్నారు. మీ యొక్క కళ వాస్తవ రూపం చెందుతుంది. దాని తర్వాత ఇంకొకటి వాస్తవ రూపం చెందుతూ ఉంటుంది. వీటిని మానవ నైజం ఎలా ప్రతిస్పందిస్తుంది. ఒకటి తర్వాత మరొకటి ఇలా వాస్తవ రూపం చెందుతూ మీ జీవిత అనుభవాలుగా తారసపడుతూ ఉండడం వల్ల మీరు ఈ విధంగానే ఎదుగుతూ ఉన్నారు. మీరు జీవితంలో ఎలా ఎదుగుతున్నారు అంటే కూడా ఇదే విధంగా ఫస్ట్ ఒక కోరిక అనుకుంటున్నారు. దాని కోసం ప్రయత్నిస్తూ వెళ్తూ అది పొందుతున్నారు. దాని తర్వాత మరొక సంకల్పం తీసుకుంటున్నారు. అది కూడా పొందుతూ వెళ్తున్నారు. ఈ విధంగానే మనమందరం కూడా మన జీవితంలో పరిణామం చెందుతూ వెళ్తున్నాము అని రామ్‌దా చెప్తున్నారు. మీలో చాలామంది చాలా పరిమితమైనటువంటి ఆలోచనలతో అజ్ఞానం వల్ల ఈ యొక్క పరిమిత ఆలోచనలతోనే మీరు మగ్గిపోతున్నారు. మరి మీరు విశ్వసించడంలా మీరు అనుకున్నవన్నీ చెందుతాయి అనేవి మీరు అసలు నమ్మడం లేదు. మీలో ఇలా చాలామంది ఉన్నారు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అనే విధంగా ఉన్నారు. ఎదుగు బొదుగు లేకుండా ఉన్నారు. లక్ష్యాలు, సంకల్పాలు ఏర్పరుచుకుంటారు. వాటి కోసం కలలు కంటారు. ఎమోషన్స్‌తో ఫీల్ అవుతూ ఉంటారు. అవి వాస్తవ రూపం చెందుతాయా? లేదా? అనే అసహనంతో ఉంటూ ఉంటారు. కానీ అలా ఉంటే ఫలితం ఉండదు. కలలు వాస్తవ రూపం చెందవు. నిరాశతో కలలు సాకారం చెందలేవని అని అనుకుంటూ ఉంటారు. మీకు ఇక్కడ విశ్వాసం లేదు. ఏదో అనుకుంటూ ఉంటారు. అవ్వట్లేదా అని నిరాశ నిస్పృహలకి లోనవుతూ ఉంటారు. మరి కానీ అవి ఎందువల్ల వాస్తవ రూపం చెందడం లేదో మీకు తెలుసా? మీ అజ్ఞానం వల్లే. మీరు దంతా పరిమితులతో కూడినటువంటి జ్ఞానము. ఈ భౌతిక తలంలో సాంప్రదాయాలకు, ఆచారాలకు, అలవాట్లలో పడిపోయి, జ్ఞాన సముపార్జన విషయంలో కూడా మీరు పరిమితులను పెట్టేసుకున్నారు. ఎవరికీ గూడా పరిపూర్ణమైనటువంటి జ్ఞానం అనేది లేకుండా, అర్థం పర్థం లేనటువంటి ఆచార వ్యవహారాల వల్ల మూర్ఖత్వంతో మరి విషయ వాసనలు, మంత్రాలు ఇవన్నీ ఏంటేంటో చేస్తూ అనవసరంగా మీరు ఎదగలేకపోతూ ఉన్నారు. 30 రోజులలో దేవుడుగా మార్పు చెందడం ఎలా? ఆసన్న సమయం మరి మరణం ఎలా సంభవిస్తుంది? ఇలాంటి టైటిల్స్ కలిగిన పుస్తకాలు మిమ్మల్ని సక్రమమైనటువంటి మార్గంలో అంటే నడిపించలేవు. ఎక్కడైతే ఏదైనా ఒక జీవితంలో చెప్తున్నారు. మీరు ఎందుకంటే మీకు ఈ యొక్క జ్ఞానము సరిగా లేకపోవడం మూలనే అందరికీ కళ్ళుంటాయి. అందరికీ బోలెడన్ని పొందాలి, ఆరోగ్యం కావాలని, చక్కటి రిలేషన్స్ కావాలని, సంపద ఉండాలని ప్రతి ఒక్కరికి ఉంటాయి. కానీ ఇవన్నీ గూడా ఒక లెవెల్ వరకు వెళ్ళి మీకు దాని మీద విశ్వాసం ఉండదు. సో, దాని మూలాన డిప్రెషన్‌లోకెళ్ళిపోతూ ఉంటూ ఉంటారు. అది కేవలము ఇది ఏంటంటే మీ యొక్క అజ్ఞానం మాత్రమే అని చెప్తున్నారు. ఇంకా ఏమని చెప్తున్నారంటే, ఎవరైతే మీకు 30 రోజుల్లో అయిపోతది, 40 రోజుల్లో అయిపోతది, ఒక నెలలో అన్నీ పొందేస్తారు అని చెప్తూ ఉన్నారంటే గనక, అవి మిమ్మల్ని సరి అయిన మార్గంలోకి మిమ్మల్ని తీసుకువెళ్ళడం లేదు అని చాలా క్లియర్‌గా చెప్తున్నారు. ఏదైనా కూడా చాలా నేచురల్‌గా జరగాలి. సక్రమంగా ఒక ఆహ్, సహజ స్థితిలో జరగాలి. మీరు ఎవరైనా మీకు సడెన్‌గా ఒక రోజులో మీరు ఇదైపోతారు. అలాంటి మాటలు చెప్తుంటే మీరు సరైన మార్గంలో లేరు అని గుర్తుపెట్టుకోండి. మీ మనస్సులో చెత్త పేరుకుపోయింది. భూమి మీద భౌతిక సంఘటనలన్నింటికి బంగారంను ప్రామాణికతగా తీసుకొని లెక్కలు కడుతున్నాయి.
ఆ ప్రామాణికతలు మిమ్మల్ని బానిసత్వంలోనికి నెట్టివేస్తున్నాయి. సాంప్రదాయాల సంకెళ్లలో బందీ అయిన సామాజిక స్పృహలో మాత్రమే జీవిత అనుభవాలకు లెక్కిస్తున్నారు. వాస్తవానికి ఇవి ప్రామాణికతలు కానే కావు. అసలైన ప్రామాణికతలు అంతరశక్తిపరంగా ఏర్పడవలసి ఉంది. మీ జీవితం పట్ల మీరు సర్వాధికారి అయితే మిమ్మల్ని ఎవరూ శాసించలేరు. అయితే మీరు ఆత్మ న్యూన్యతతో బాధపడుతూ మీకు గల సర్వ అధికారాన్ని విస్మరించుకున్నప్పుడు మీరు సాంప్రదాయాల కట్టుబాటుల్లో వేరే వారి చేత నియంత్రింపబడుతూ ఉన్నారు. మీరు దుర్బల పరిస్థితులలోనికి నెట్టివేయబడుతున్నారు. మీ పరమార్థం ఆశించి ఈ భూమి మీద జన్మ మీరు ఈ భూమి మీద ఏ పరమార్థమైతే ఆశించి ఈ భూమి మీద జన్మ తీసుకున్నారో అది మరుగున పడిపోయింది. జీవిత మాధుర్యాన్ని ఆస్వాదించలేకపోతూ ఉన్నారు. సంఘం ఇచ్చే జ్ఞానము, పుస్తకాలు నుంచి వచ్చే జ్ఞానము, ఇతరుల నుంచి అరువు తెచ్చుకున్నటువంటి జ్ఞానము, మత ఛాందసాల నుంచి పొందిన జ్ఞానము, సాంప్రదాయాల నుంచి పొందినటువంటి మూర్ఖత్వ జ్ఞానము, ఇలా మిమ్మల్ని కొన్ని కొన్ని పరిమితులలోనికి నెట్టివేయబడుతూ ఉంది. నాటి ప్రభావానికి లోనైన మీరు ఫలానా పని నా వల్ల కాదు, నాకు అంతర్దృష్టి లేదు, నాకు అంతా కూడా విధి ప్రకారమే జరుగుతూ ఉంటుంది అని మరి మిమ్మల్ని మీరే తలపోసుకుంటూ ఉంటారు. కర్మ అనేది ఒక పరిమితమైనటువంటి భావన. మరి కర్మ అనేది ఒక పరిమితమైనటువంటి భావన. కర్మలు ఆచరించడం అంటే జీవిత అనుభవాలు పొందడమని గ్రహించండి. మీరు కుతంత్రాలు మీకు బాగా కుట్రలు, కుతంత్రాలు నేర్పబడ్డాయి. వాటికి మీరు గబగబా నేర్చుకుని ఏవో రాత్రికి రాత్రే ఏవో అద్భుతాలు సృష్టించేయాలని అనుకుంటూ ఉంటారు. మరి అంటే ఈ పరిమిత జ్ఞానంతో గానుగెద్దు ప్రవృత్తులలోనే కొనసాగుతూ ఉన్నారు. కానీ కనురెప్ప పాటుల కాలంలో మీ అంతర సామ్రాజ్యాన్ని సర్వ సర్వాధికారిగా తయారు అవ్వగలరని మీకు తెలీదు. కనురెప్ప కాలంలో అద్భుతాలు సృష్టించడం సంభవమే. ఒక గొట్టం గుండా ఒక సన్నని చీలిక గుండా దూరం నుంచి చూసినప్పుడు, ఆ రంధ్రం గుండా కొంత కాంతి మాత్రమే ప్రసారమవుతున్నట్లుగా అనిపిస్తుంది. కాంతి కిరణాల యొక్క వ్యాప్తి కొంతవరకే అని పరిమితమై ఉంటుంది. కానీ ఆ చీలిక దగ్గరికి వెళ్ళి నా కంటిని ఆనించి చూడు. ఆ రంధ్రం అవతల అనంతమైన పరిధిలో కాంతి ఆవరించి ఉంది. భౌతిక శాస్త్రం ప్రకారము అది వివర్తనము కావచ్చు. కానీ అప్పుడు నాకు తెలిసిందేమిటి అంటే, ఈ సన్నని చీలిక అనంత కాంతిని దర్శించడానికి సింహద్వారమని. ఈ వర్తమానంలోనే దానిని దర్శించగలుగుతున్నాము. ఈ వర్తమానమే గతం కంటే, భవిష్యత్తు కంటే కూడా ఎంతో అద్భుతమైనది. ఇది ఎంతటి అద్భుతమైన విషయము అని రామ్‌తా చెప్తున్నారు. ఫ్రెండ్స్ మరి రామ్‌తా మనకి చాలా మీరు మీ యొక్క అజ్ఞానంతో ఈ యొక్క పరిమితమైనటువంటి ఆలోచనలతో మీరు అక్కడే ఉండిపోయారు మీరు. మీ యొక్క ఆలోచనలతో అలాగా ఉండిపోయారు. అయితే ఎందుకు అంటే మన యొక్క చుట్టూ ఉన్నటువంటి ఈ యొక్క సమాజం కానివ్వండి, మన కుటుంబ పరిస్థితులు కానివ్వండి, ఇవన్నీ ఏం చెప్పాయి అంటే మనకి ఆహ్, నీ యొక్క విలువ ఎలాగా అంటే గనక నువ్వు ఎంత సంపాదిస్తున్నావు? ఓకే. నువ్వు ఎంత సంపాదిస్తున్నావు? ఎంత నువ్వు కుట్రలు, కుతంత్రాలు చేసి నువ్వు ఏ విధంగా ఈ యొక్క భౌతికంగా ఎదిగావు అనేటువంటి ధోరణిలోనే మన యొక్క సమాజము మనల్ని ఈ విధంగానే పెంచుకుంటూ వచ్చింది. కానీ అసలైనటువంటి ఎదుగుదల అనేది ఈ యొక్క భౌతిక ప్రపంచం కాదు. మీ యొక్క అంతర ప్రపంచంలో ఉన్నటువంటి ఎదుగుదలే అసలైనటువంటి ఎదుగుదల అని రామ్‌తా మనకి చెప్తున్నారు. మనము ఎంతసేపు కూడా ఆహ్, భౌతికంగా ఎంత ఎదిగామో అని చూస్తున్నారు. కానీ, అసలైన ఎదుగుదలంతా కూడా మీ యొక్క అంతరంగం నుంచే అంతా అసలైనటువంటి ఎదుగుదల అనేది అక్కడే ప్రారంభమవుతుంది. మీరు ఎందుకంటే
ఈ సంఘమిచ్చేటువంటి జ్ఞానము మీకు సరియైనటువంటి జ్ఞానం లేక మూర్ఖపు జ్ఞానంతో మిమ్మల్ని మీరు ఒక పరిమితమైనటువంటి ఆహ్, ఆలోచనలతో మిమ్మల్ని మీరే బంధించేసుకున్నారు. కాబట్టి ఆహ్, మీరు ఈ కర్మ నీ నీ జీవితం అంతే, నీ యొక్క తలరాత ఇంతే, నువ్వింకా నీ చేతుల్లో ఏమీ లేదు అని మనకి ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా మన సాంప్రదాయాలు కానివ్వండి, ఇలాగ అనేకమైనటువంటి పరిమితమైన ఆలోచనలు, నమ్మకాలతోనే మనల్ని మనమే నియంత్రించుకున్నాము. అసలు ఆహ్ మీరు గనక ఈ ఒక్క వర్తమాన క్షణంలో గనక మీరు సరైన విధంగా ఉంటే మీ యొక్క గతం అలాగే మీ భవిష్యత్తు గురించి మీరు ఏ మాత్రము కూడా చింతించిన అవసరం లేదు. సో, ఈ వర్తమానంలోనే ఉండండి అని మనకెప్పుడు అనేక పుస్తకాల ద్వారా మనం నేర్చుకుంటున్నాం. కానీ మనము ఆహ్ ఎంతవరకు మనం వర్తమానంలో సాధన చేయగలుగుతున్నాము, అది చాలా చాలా ఇంపార్టెంట్ అని మనకి రామ్‌త ఇక్కడ మరొక్కసారి చెప్తున్నారు. అలాగే ఈ యొక్క ధ్యానం, ఈ యొక్క కాంతి కానివ్వండి, జ్ఞానం కానివ్వండి, ఇదంతా కూడా ఒక అనంతంగా విస్తరించి ఉంది. కానీ మనమేంటంటే ఒక చిన్న దానిలో నుంచి చూస్తున్నప్పుడు మనకి ఆ పరిమితత్వంతోనే కనిపిస్తూ ఉంటుంది. దాని నుంచి బయటికి వచ్చి గనక చూస్తే ఈ యొక్క జ్ఞానం అనేది, ఈ యొక్క శక్తి అనేది అనంతంగా ఉంది. సో, మీ యొక్క పరిమితమైనటువంటి ఆలోచనల నుంచి మీరు మీరు చిన్నప్పటి నుంచి ఏర్పడినటువంటి వీటన్నిటి నుంచి మీరు కొంచెం బయటపడండి అని రామ్‌తా మనకి హెచ్చరిస్తున్నారు. మీకు ఎవరైనా సరే 30 రోజుల్లో అయిపోతది, 20 రోజుల్లో మీరు ఎన్‌లైట్‌మెంట్ అయిపోతారు. ఇలాగా మీకు మీరు అనుకున్నవన్నీ ఇది ఇప్పుడే అయిపోతారు. ఇలాగ మీకు ఎవరైనా చెప్తున్నారు అంటే గనక, అది మిమ్మల్ని ఒక అజ్ఞానం వైపులో మీరు సరియైనటువంటి మార్గంలో లేరు అని కూడా మీరు గుర్తుపెట్టుకోండి అని మనకిక్కడ రామ్‌గా చెప్తున్నారు. సో, ఫైనల్‌గా ఈరోజు మనకి రామ్ యొక్క జ్ఞానం నుంచి మనము ముఖ్యంగా ధ్యానము ధ్యానానికి, మెడిటేషన్‌కి, క్రియేషన్‌కి క్లారిటీ అనేది తెలుసుకున్నాము. మెడిటేషన్ అనేది, ధ్యానం అనేది మన యొక్క శక్తిని విస్తరింపచేస్తూ ఉంటుంది. మన యొక్క ఆలోచన మన యొక్క మైండ్ పవర్‌ని మన ఆహ్ చక్కగా మనల్ని ఒక చక్కటి ఆలోచనలతో ఉండేటట్లు మన యొక్క లోపల ఉన్నటువంటి ఆ శక్తిని మనం పెంచుకుంటూ ఉండడం ద్వారా ఈ యొక్క ధ్యానం అనేది హెల్ప్ అవుతుంది. క్రియేషన్ అనేది ఏదైనా ఒక సంకల్పము తీసుకున్నప్పుడు దానికి ఎప్పుడైతే మనం ఊహాశక్తిని అలాగే ఫీలింగ్స్‌ని, ఎమోషన్స్‌ని యాడ్ చేసినప్పుడు అది వాటి ఒక్కసారి మనం సంకల్పం అనుకున్న తరువాత ఒక ఆలోచనలు అనేవి నెమ్మదిగా బయటికి వస్తూ వాటి యొక్క ఫ్రీక్వెన్సీని, వాటి యొక్క స్థాయిని తగ్గించుకుంటూ చైతన్య శక్తితో సంయోగం జరిగినప్పుడు అవి వాస్తవ రూపాలుగా మారుతూ ఉంటాయి. మీరు అనుకున్నవి అవ్వటం లేదు అంటే గనక, మీకు అక్కడ సరి అయినటువంటి ఎమోషన్స్, ఫీలింగ్స్‌ని యాడ్ చేయడం లేదు. ఎప్పుడైతే మీరు మీ లోపల ఎమోషన్స్‌ని, ఫీలింగ్స్‌ని యాడ్ చేస్తూ ఉంటారో, అక్కడ మీకు లోపల రసాయనిక చర్యలు, విద్యుదయస్కాంత చర్యలు ఇవన్నీ కూడా జరిగి, అదంతా కూడా మేనిఫెస్టేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇది అంతా కూడా సైన్స్. అలాగే మీరనుకున్నవి మీరందరూ కూడా అనుకుంటారు. మాకవి కావాలి, ఇవి కావాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ అవి జరగకపోవడానికి కారణం ఏమిటి అంటే, మీరు ఎమోషన్స్, ఫీలింగ్స్ యాడ్ చేయరు. అలాగే వీటి మీద పూర్తిగా విశ్వాసం ఉండదు. సో, మీరు డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయి అజ్ఞానంతో అలాగా ఉంటూ ఉంటారు. సో, మీ యొక్క ఆలోచన చిన్నప్పటి నుంచి మనకి రాంగ్ డైరెక్షన్ ఇస్తున్నటువంటి అనేక నమ్మకాలు, అనేక సాంప్రదాయాల నుంచి బయటపడి, మీరు చక్కగా ఈ యొక్క జ్ఞానాన్ని తెలుసుకుని, మీ యొక్క పరిమిత ఆలోచనల నుంచి అపరిమితమైనటువంటి ఆలోచనలతో అనంతమైన జ్ఞానాన్ని, అనంతమైన శక్తిని, కాంతిని ఈ విశ్వంలో ఎప్పుడూ ఉంది. మీ యొక్క చూసే దృక్పథాన్ని, మీ యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకుని, జీవితాన్ని అనేక కోణాలలో ఆస్వాదిస్తూ, ఆనందకరమైన, అద్భుతమైనటువంటి జీవితాన్ని పొందండి అని మనకి రామ్‌తా ఈరోజు మన యొక్క
స్వాధ్యాయంలో ఇచ్చినటువంటి ఒకానొక అద్భుతమైనటువంటి మెసేజ్ అన్నమాట. అలాగే ఇంకా ఏం చెప్తున్నారు అంటే, మరి మీ యొక్క కలలతో మీరు మమేకమైపోండి అని కూడా చెప్తున్నారు. మీరు కలలు కనాల్సింది ఆహ్, ఒక ఆహ్, ఏమీ లేనటువంటి, జీవం లేనటువంటి ఒక అస్థిపంజరంలాగా కాదు. కలకనేది అలా కాదు. ఎలాగా రక్తమాంసాలు, ఒక జీవశక్తి కల దేహం, ఒక జీవంతో కలలు కనండి అని చెప్తున్నారు. ఒక లక్ష్యము, ఒక సంకల్పము వాస్తవ రూపం చెందడం గురించి కలలు కనేటప్పుడు, అక్కడ ఎమోషన్స్, ఫీలింగ్స్ కొరవడినట్లయితే, ఆ కలలకు జీవరసాయనిక చర్యలు, విద్యుదయస్కాంత చర్యలు అనేవి హ్మ్, ఉంటాయి. సో, ఏమని చెప్తున్నారంటే, ఏదో కలగన్నాము అంటే కలగన్నాము అని కాదు. అది ఒక జీవం. జీవం ఉన్నట్లుగా మీరు కలగనండి అని చెప్తున్నారు. సో, ఇక్కడ నాకు ఇది చెప్తూ ఉంటే కలలకి, ఆస్ట్రల్ ట్రావెల్స్‌కి గల డిఫరెన్స్ ఏంటి అంటే ఆహ్, రిబోత్ మాస్టర్ ఎప్పుడూ ఒక పాయింట్ చెప్తూ ఉంటారు. స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది అని చెప్తూ ఉంటారు. ఏమిటి అంటే కలలు అంటే గనక మనం అక్కడ నిజంగా ఫీల్ అవుతున్నటువంటి ఆ భావన గాని అలా ఏమీ ఉండదు. కల అయితే గనక. కానీ యాస్ట్రల్ ట్రావెల్ అంటే గనక ఇప్పుడు వెనకాల మీ మీ వెనకాల ఏదో మిమ్మల్ని తరుముకుంటూ వస్తుంది అంటే గనక మీరు అక్కడ ఆవేశంతో పరిగెడుతూ, పరిగెడుతూ మీకిక్కడ చెమటలు పట్టిపోతూ ఉంటాయన్నమాట. ఆ ఎమోషన్స్ అవన్నీ గూడా అని ఇక్కడ కూడా మీరు ఫీల్ అయిపోతూ ఉంటూ ఉంటారనమాట. అంటే అదేంటి? అది యాస్ట్రల్ ట్రావెల్. అంటే అక్కడేంటి? ఎప్పుడైతే మనం ఏదైనా ఒక దానికి ఫీలింగ్స్, ఎమోషన్స్ ఇవన్నీ గనక ఉంటే అది యాస్ట్రల్ ట్రావెల్ అని ప్రభోద్ మాస్టర్ ఎప్పుడు ఈ స్లైట్ డిఫరెన్సే ఉంటుందని చెప్తూ ఉంటారు. అలాగే ఇక్కడ రామ్‌దా ఏం చెప్తున్నారంటే, మీరు ఏదైతే మీ జీవితంలో పొందాలి అని అనుకుంటున్నారో, దానికి ఈ ఎమోషన్స్, ఫీలింగ్స్‌ని గనక యాడ్ చేసినట్లయితే, అది నిజమవుతుంది అని చెప్తూ ఉంటారు. చెప్తున్నారనమాట. అంటే చూడండి, ఇప్పుడు ఒక కల ఉందనుకోండి. ఒక కలలో మీరు ఒక అందమైన ప్రపంచంలోకి వెళ్లారనుకోండి. అక్కడ మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మీరు ఆ ఎమోషన్స్ అన్నీ మీరు ఫీల్ అవుతున్నాయంటే అప్పుడు ఏమవుతుందంటేనంట, మన లోపల ఏదైతే ఈ యొక్క విద్యుదయస్కాంత క్రియలు, ఈ యొక్క రసాయనిక చర్యలు ఏమైతే అవ్వాలో అవన్నీ కూడా జరిగి అవి వాస్తవ రూపం రావడానికి ఇవన్నీ కూడా చాలా హెల్ప్ అవుతూ ఉంటాయన్నమాట. అందుకనే మీ యొక్క కళ్ళకి ఇవి కూడా యాడ్ చేయండి అని చెప్తున్నారు. కళలు వాస్తవ రూపం చెందుతున్న మెకానిజంని విశదం కావడానికి ఆహ్, మీకు కొంచెము ఈ యొక్క గణిత శాస్త్రము, సైన్స్ కూడా కొంచెము ఉంటే బావుంటుంది అని కూడా చెప్తున్నారు. లక్ష్యాలు, సంకల్పాలు, ఊహాశక్తి, కలలు, మనోశక్తి నుంచి ద్వారా అంటే ఏమైతే సంకల్పాలున్నాయో, ఊహాశక్తి, కలల ద్వారా మనోశక్తి నుంచి వెలువడే ఆలోచన తరంగాలు ఏమవుతాయట, అవి ప్రాణమయ కోశం ద్వారా బాహ్య ప్రపంచానికి బయటకొస్తాయట. సో, మన లోపల జీవం బాగా ఉంది. శక్తి బాగా ఉంది. ఉన్నప్పుడు మనం ఏదైతే ఒకటి అనుకుంటున్నామో దానికి ఇవన్నీ యాడ్ అయినప్పుడు అవి మనకి ఆహ్, మన యొక్క ప్రాణమయ కోశం ద్వారా బయటికి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అలా వెలువడినటువంటి ఆ తరంగాలు కాంతి వేగంతో ప్రయాణించి క్రమక్రమంగా వేగాన్ని తగ్గించుకుంటూ భౌతిక పదార్థంగా రూపాంతరం చెంది వాస్తవ రూపం చెందుతూ ఉంటాయి. అలా వచ్చినవి నెమ్మదిగా వాటి యొక్క స్పీడ్‌నవి తగ్గించుకున్నప్పుడు అవి భౌతిక రూపం ఏర్పడుతూ ఉంటాయి అని చెప్తున్నారు. ఈ ఆలోచన తరంగాలు ఆహ్, సర్పిలాకారంలో ఆత్మ భ్రమణం, పరిభ్రమణం చెందుతూ ఫ్రీక్వెన్సీ వేగాన్ని తగ్గించుకుని భౌతిక సంఘటనలుగా ఏర్పడుతూ ఉంటాయి. ఈ యొక్క అవి ఎలా తిరుగుతాయంట? రొటేషన్ పరిభ్రమణం చెందుతూ, ఆత్మ భ్రమణం చెందుతూ మరి చెందుతూ వాటిని యొక్క స్థాయిని తగ్గించుకుంటూ అవి భౌతిక రూపాలుగా, భౌతిక సంఘటనలుగా ఏర్పడుతూ ఉంటాయి. అవి భౌతికంగా వాస్తవ రూపం చెందినప్పుడు మనోమయ కోశం నుంచి ఆనందం భావనల రూపంలో ఏర్పడుతూ ఉంటుంది. సో, ఆనందం అనేది మనోశక్తిలో స్థితమయ్యే భావ సంపద అని చెప్తున్నారు.
ఎప్పుడైతే అవి భౌతికంగా వాస్తవ రూపం చెందినప్పుడు మన లోపల ఆనందం అనేది వస్తూ ఉంటుంది అని చెప్తున్నారు. ఓకే. దానికి మనం చేయవలసింది ఏంటి అంటే సాధన, సహనంగా ఉండడము అనేది చెప్తుందనమాట. మీ కలలు వాస్తవ రూపం చెందే క్రమంలో మీరు ఓర్పు, సహనంతో కాల వ్యవధిని భౌతిక కాలానికి సాపేక్షంగా అర్థం చేసుకొని ప్రయత్నం చేస్తూ వెళ్ళడమే. దానికి ఏం కావాలని చెప్తున్నారు? సహనం అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది అనుకుంటారు. కానీ ఒక 50% వరకు వెయిట్ చేసి మళ్ళా ఇవి అవ్వవో, సావవో ఎందుకులే ఇవన్నీ చదవడానికే కానీ రియల్‌గా అవ్వడానికి ఏమి ఉండవు అనుకుని డిప్రెషన్‌లోకెళ్ళిపోయి పక్కన పడేస్తూ ఉంటారు. సో, అక్కడ రామ్ సార్ చెప్తున్నారు. మీకు సహనం అనేది చాలా ఇంపార్టెంట్ అనేది చెప్తుందనమాట. ఒకటి తర్వాత మరొకటి ఇలా మీ కలలు వాస్తవ రూపం చెందడంలో ఆనంద పరవశం అవుతూ ఉంటారు. మిమ్మల్ని మీరు గాఢంగా ప్రేమించడం వల్లే ఇదంతా జరుగుతుంది. మీరు సృష్టిస్తున్న భౌతిక సంఘటనల వల్ల ఎరుక అనేది కూడా పెరుగుతూ ఉంటుంది. సర్వ సామర్థ్యాలు మీలో ఉంటున్నాయి. మీ అంతరంగంలోని దైవము మిమ్మల్ని అద్భుతమైన రీతిలో అభినందిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మీరు అనుకున్నవి అనుకున్నట్లుగా ఏర్పడుతున్నాయన్నప్పుడు మీకు ఇంకా ఉత్సాహం అంతే కదా! ఇది కామన్. మన జీవితంలో మనం అనుకున్నది అనుకున్నట్లుగా సృష్టించగలుగుతున్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటుంది. మీలో ఆధ్యాత్మిక చైతన్య పరివర్తన ఆశాకర రీతిలో వృద్ధి చెందుతూ ఉంటుంది. కళలను వాస్తవ రూపం చెందించే కళ పట్ల నైపుణ్యాన్ని పెంపొందించుకోవడం అనేది ఎంతో గొప్ప విషయం. మరంతే కదా! మనం అనుకున్నవి అనుకున్నట్లుగా జరుగుతున్నాయంటే అంత గొప్ప విషయం ఇంకేముంటుందని చెప్తున్నారు. జీవిత అనుభవాల పట్ల సర్వ అధికారాన్ని క్రమక్రమంగా పెంచుకుంటూ మరి ఈ విధంగా మీరు గూడా మహానుభావుల్లాగా మీరనుకున్నవి అనుకున్నట్లుగా సృష్టించుకోండి అని చెప్తున్నారు. ఎమోషన్స్ నుంచే ఉద్భవిస్తాయి. ఎమోషన్స్ పట్ల నిష్కళంకమైన, నిర్దిష్టమైన దృక్పథాన్ని ఏర్పరచుకోండి. మీ సహజ ప్రవృత్తిని ఏమాత్రం కోల్పోకుండా సత్యం పట్ల, సత్యసంధత పట్ల రాజీ లేనటువంటి తత్వాన్ని కలిగి ఉండండి. అంతర సామ్రాజ్యంలో ఎప్పటికీ సత్య సంపదను కలిగి ఉంటూ పరిణామం చెందుతూ ఉంటుంది. అంతర్ ప్రపంచపు దైవ సామ్రాజ్యానికి అధిపతి. నాలోని దైవశక్తి రాజీ లేని తత్వాన్ని కలిగి ఉంటూ నిష్కళంకమైన ఎమోషన్స్, ఆలోచన పరంపరలను వెలువడేటట్లు చేస్తూ ఉంటుంది అని విశ్వసించండి. ఏ విషయంలో కూడా ద్వంద్వ ప్రవృత్తిని పట్టుకుని వేలాడకుండా ఆహ్, మిమ్మల్ని ఈ ద్వంద్వ ప్రవృత్తి మిమ్మల్ని డిప్రెషన్‌లోకి మీ యొక్క సంకల్పాల నుంచి ఆహ్, బయటికి వచ్చేటట్లు చేస్తూ మిమ్మల్ని దుఃఖానికి కారణమవుతుంది. అవ్వదు, అవుతుందా? అవ్వదు. ఇలాగనమాట. అయోమయం అంటే ఏమిటో తెలుసా? అయోమయం ఉంది అంటే గనక దానికి మీనింగ్ ఏంటి అంటే గనక అక్కడ ద్వంద్వ ప్రవృత్తి ఉంది అని అర్థం. అంతరంగంలో ఒక రీతిలో ఎమోషన్స్‌ను కలిగి ఉంటూ, బాహ్యంగా మరొక రీతిలో మాట్లాడుతూ చేసే వ్యక్తి తనను తాను వంచించుకున్నట్లే అని చెబుతున్నారు. ఎవరైతే లోపలొకటి, బయటొకటి చేస్తుంటే, అది కేవలం వాళ్ళని వాళ్ళే వంచించుకున్నట్లు అని ఇదే ద్వంద్వ ప్రవృత్తి అని గూడా క్లియర్‌గా చెప్తున్నారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. మీ విషయం ఏ విషయం పట్లైనా సరే నిష్కళంకత, తెగింపు, నిర్భీతి, సహజ ప్రవృత్తి కలిగి ఉండడం. లక్ష్యాలు, సంకల్పాలు బాహ్యంగాను, అంతరంగంలోనూ ఏకరీతిలో ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ప్రపంచము దాని పోకడ గురించి ద్వంద్వ ప్రవృత్తికి తావులేని రీతిలో ఉంటూ ఉంటుంది. సో, మీరు ఈ ప్రపంచాన్ని ద్వంద్వ ప్రవృత్తి లేకుండా నిష్కళంకంగా ప్రేమించి ఆస్వాదించినప్పుడే మీరు అంతరంగంలోని దైవశక్తి అనుగ్రహాన్ని పొందగలుగుతూ ఉంటారు. భావోద్వేగాల పరంగా నిష్కళంగా ఉండగలిగినప్పుడే మీలోని దైవత్వం అనేది బయటకొస్తుంది. మీ కలలు అనుగుణంగా స్వతంత్రంగా వికాసం చెందాలి అంటే మీ అంతరంగంలో పరిశుద్ధమైన, నిష్కళంకమైన ఎమోషన్స్‌తో ఉండండి. దివ్యకాంతిని సమర్థవంతంగా వినియోగించుకోవడం ఎలాగా? అంతరశక్తి నుంచి అపరిమితమైన సామర్థ్యాలను రాబట్టి సమర్థవంతంగా జీవించడం ఎలాగా? వాస్తవ రూపం చెందిస్తున్న సార్థకత ఎలా పొందుతుంది? ఇలాగా ఇవన్నీ కూడా మీకు చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ గూడా తెలుసుకోండి అని చెప్తున్నారు. ఆహ్, మీరు ప్రగాఢంగా వాంఛించి, ఆకాంక్షించి, సంకల్పించి ఆహ్,
వాస్తవ రూపం చెందుతున్న పరిణామాన్ని ఓర్పుతో నిశితంగా గమనిస్తూ ఉండండి. అందులో ఇమిడి ఉన్న శాస్త్రీయతను అధ్యయనం చేయండి. మేధస్సులో శాస్త్రీయ అధ్యయనము మరి ఓర్పుతో నిశితమైన పరిశీలన చేసినప్పుడే అవి ఈ యొక్క ఆహ్, మీరనుకున్నవి అనుకున్నట్లుగా ఏర్పడుతూ ఉంటాయి అని చెప్తున్నారు. ఇక్కడ ఇంకా ఆహ్, మీరు కళలకి ఎమోషన్స్ ఇవి ఎంత ఇంపార్టెంటో, ఫీలింగ్స్ అవి ఎంత ఇంపార్టెంటో, అలాగే దానితో పాటు మీరు బయట ఒకటి, లోపలొకటి అని ఈ విధమైనటువంటి రీతిలో ఉంటే గనక మిమ్మల్ని మీరు ద్రోహం చేసుకున్నట్లే. ఎందుకంటే ఈ ద్వంద్వత్వము ఏదైతే ఉందో, అంటే పైనొకటి, లోనొకటి, అలాగే లోపలొకటుంది కానీ బయటకొకటి మాట్లాడుతున్నారు. ఇలాగా ఈ యొక్కటి ఇదేమవుతుందంటే మనం అనుకున్నవి అనుకోకుండా, జరగకుండా ఇవన్నీ గూడా అడ్డుపడుతూ ఉంటాయన్నమాట. సో, ఎప్పుడైతే మీరు ప్యూర్‌గా ఉంటూ పూర్తిగా ఈ యొక్క దైవశక్తిని పూర్తిగా విశ్వసిస్తూ, మీరు అన్నింటి కూడా ఎమోషన్స్‌ను, ఫీలింగ్స్‌ను యాడ్ చేసుకుంటూ ఒకదాని తర్వాత ఒకటి పొందుతూ ఉంటే, మీ లోపల ఆ దైవత్వం కూడా వికసిస్తూ ఉంటుంది. దైవత్వం కూడా పెరుగుతూ ఉంటుంది. దాంతో పాటు మీ యొక్క ఎరుక పెరుగుతూ ఉంటుంది. అలాగే జీవితాన్ని ఎంతో ఆస్వాదించగలుగుతూ ఉంటారు అని మనకిక్కడ రామ్‌త మనకి మనం అనుకున్నవి అనుకున్నట్లుగా జరగకపోవడానికి గల కారణం ఏంటి అంటే, అనుకున్న వాటికి ఎమోషన్స్‌ని, ఫీలింగ్స్‌ని యాడ్ చేయడమే చేయలేకపోవడము. ఇంకొకటి ఏంటంటే ఇవి జరుగుతాయా? జరగవా? అనేటువంటి ఆ సందిగ్ధం అనేది చాలా చాలా మీ యొక్క అసహనం అనేది లేకపోవడం మూలాన అవి జరగడం లేదు. అలాగే ఇంకా మీరు ఆహ్, బయట ఒకటి, లోపలొకటి ఈ విధంగా ఉంటే గనక అది మిమ్మల్ని మీరు కించపరుచుకున్నట్లే. సో, మీరు ఎప్పుడైతే ప్యూర్‌గా ఉంటుంటారో మీలో ఉన్నటువంటి దైవత్వం కూడా అలాగా వికసిస్తూ ఉంటుంది. మీరు ఎంతో ఎదుగుతూ ఉంటారు. మీ యొక్క ఎరుక పెరుగుతూ ఉంటుంది. ఇలాగా ఒకదాని తర్వాత ఒకటి మీరు అనుకున్నవి అనుకున్నట్లుగా మీరు పొందగలుగుతూ ఉన్నప్పుడు మీకు జీవితం అంటే ఒక చక్కటి ఆనందంగా, ఒక ఉత్సాహంగా, ఒక సరికొత్త కోణాల్లో అన్నింటిని ఆస్వాదిస్తూ మీరు ముందుకు వెళ్ళగలుగుతారు అని మనకి రామ్‌తా చెప్తున్నారు. సో, ఫ్రెండ్స్ ఇక్కడ మీరు కేవలము ఆహ్, ఈ కేవలము ఈ పుస్తకాలు చదవడము, వినటము వాటి వల్ల మీకు జస్ట్ కేవలం ఇన్ఫర్మేషన్ మాత్రమే. మీరు సాధన లేకుండా, సాధన చేయకుండా ఆహ్, మీ యొక్క శక్తిని పెంచుకోకుండా, మీ యొక్క ఎవరికి వారి యొక్క అనుభవ జ్ఞానంతో తెలుసుకోకుండా, మీరు ఎంత ఇన్ఫర్మేషను ఇలాగా వింటూ ఇలా వెళ్ళిపోయినా మీకు ఏమాత్రం కూడా యూజ్ ఉండదు. ఇది గురువులందరూ చెప్పేటువంటి ఒకానొక ఆధ్యాత్మిక సత్యం ఇది. కాబట్టి ఇవి తెలుసుకుని ఎవరికి వాళ్ళు సాధన చేస్తూ, మీ యొక్క చైతన్య శక్తిని ధ్యానాన్ని పెంచుకుంటూ, మీ యొక్క చైతన్య శక్తిని విస్తరింపచేసుకుంటూ, మీరు ఏదైతే మీ జీవితంలో అనుకుంటున్నారో అవన్నీ గూడా ఒక్కొక్కటి పొందుతూ ఉన్నప్పుడు మీకు అసలైనటువంటి ఆనందము, ఆ ఎరుక స్థితి, ఆ దైవత్వ స్థితి అన్నీ గూడా పెంచుకుంటూ మీరు ఈ విధంగానే మీ యొక్క పరిణామం గూడా జరుగుతూ ఉంటుంది అని మనం చేసేటువంటి మన జీవితంలో మన యొక్క అజ్ఞానం ఏమిటి? దాని నుంచి ఎలాగ మనము ఓవర్‌కమ్ అవ్వచ్చు? దానికి గల మనము పొందలేకపోవడానికి గల కారణాలు ఏమిటి? వాటి నుంచి మనం ఎలా బయటపడాలి? ఏమిటి రీజన్స్ అనేవి మనం ఈరోజు రామ్‌తా ఇచ్చినటువంటి ఈ చక్కటి జ్ఞానంతో తెలుసుకున్నాము. మరి ఈ జ్ఞానాన్ని ఇచ్చినటువంటి రామ్‌తా గారికి, గురువులందరికీ మరొకసారి కృతజ్ఞత తెలుపుకుంటూ తిరిగి రేపటి స్వాధ్యాయంలో కలుసుకుందాము. థాంక్ యూ.